ఒకటి చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఏంటండి? చూడు. నైస్. బట్ ఎందుకండి ఇదంతా? ఈ మంత్ అసలే బడ్జెట్ మించి ఖర్చు అయింది. అవసరం ఇదంతా? అడగండి. మార్నింగ్ ఎన్ని చూస్తావు? 5:30 అండి. కదా 5:30 మీ తెలిసి స్టార్ట్ అయ్యింది. అవునా? మార్నింగ్ బుక్ చేసిన కాడి నుంచి వంటగదిలో మన మనిషిలాగా, పిల్లలు చూసుకునేటప్పుడు కేర్ టేకర్ లాగా, పెద్దవాళ్ళ అర్థం చూసుకున్నప్పుడు ఒక నర్సు లాగా, ఇలాగా పిల్లలు చదువు నేర్పించు మాస్టర్ లాగా, ఇంట్లో అందరూ బాగోగులు చూసుకుంటూ ఇంటి నిరంతరం కాపాడే క్రీడలాగా, అత్తమామలు చూసుకునే విషయంలో దాసిలాగా, పిల్లల కోరికలన్నీ తీర్చే ఒక వృక్షం లాగా నడిచి వచ్చే సూపర్ మార్కెట్. మీకు హాలిడేస్ ఉండవు, టైమింగ్స్ ఉండవు, శాలరీ ఉండదు, ఇంక్రిమెంట్ ఉండదు, ప్రమోషన్ ఉండదు, అలాగే బోనస్లు. కుటుంబం నవ్వితే నవ్వుతావు, ఏడిస్తే ఏడుస్తావు, విజయం సాధిస్తే సంబరం చేసుకుంటావు, చేదరించుకుంటే బాధపడతావు. ఇంతకీ ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్నకి నీ మౌనమే నీ సమాధానం. ఎన్నొద్దు, పాయింట్కి రా. నా జీవితంలో మీ జీవితంలో కూడా ఎంతో నడిపించి ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, నమ్ముకుని వచ్చిన ఒక భార్యలాగా, అలాగే కన్న కూతురులాగా, అలాగే అక్క చెల్లెమ్మలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఏమండి, ఒక స్మాల్ రిక్వెస్ట్. ఉమెన్స్ డేకి గిఫ్ట్లు తీసుకొచ్చి కూడా ఇది కాదండి. మాకేంటంటే నేను మాట్లాడినప్పుడు చిరునవ్వుతో మమ్మల్ని పలకరించింది. మేము దేనికి సఫర్ అవుతున్నామా అనేది కొంచెం అర్థం చేసుకోండి, అడిగి తెలుసుకోండి. అంతే చాలు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మా ఆడవాళ్ళకి అది కూడా చేస్తే చాలండి. ఈ గిఫ్ట్లు ఏమి అవసరం లేదు మాకు. ఈ నవ్వే మాకు చిరుకానుక. అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలు.